వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో టీడీపీ యువనేత పారిశ్రామికవేత్త వెలగా వెంకట కృష్ణారావు 42వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తాము సంపాదించే సంపాదనలో కొంతమేర ప్రజల సేవకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు తాను పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు మహిళలకు దుప్పట్ల పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు రాజేష్, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, నాతవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, నాతవరం మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, జనసేన నాయకులు పూడి చక్రవర్తి, టీడీపీ నాయకులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాపారం చేయొచ్చు. ఆ వ్యాపారంలో కూడా కొంత భాగం మనం సొసైటీకి కూడా ఖర్చు పెట్టాలి. ఎన్జిఓ ద్వారా కొంతమందికి సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ పిలుపునిస్తున్నారు. దాంట్లో భాగంగా మన ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది అమెరికా నుంచి కానీ స్విట్జర్లాండ్ నుంచి కానీ మన దేవాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే మాట చెప్పారు. ఎంతో మంది చెప్తున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు, కొంతమంది చేయలేదు. కానీ వ్యాపారం చేస్తూ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మంచి రోజు జనవరి 26 రోజు రిపబ్లిక్ డే రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఆయన అభినందిస్తున్నాను. అందరి కార్యక్రమం చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా సోమవారం మంగళవారం తప్పకుండా మేము ఒక దగ్గర మహిళలు కూడుకుంటారు. ఆ గుడి దగ్గర ఒక అన్నదాన కార్యక్రమం సోమవారం రోజు పెడతాం. మంగళవారం రోజేమో ఆంజనేయ స్వామి గుడి కళాశాల ఉంటుంది, బీసీ కాలనీ. ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు పెడతారు. ఇవాళ పూర్ణ స్వరాజ్యం కాబట్టి కాన్స్టిట్యూషన్ కూడా అడాప్ట్ చేసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని నడిపించడానికి ఉద్దేశంతో ఆ రోజు 1950లోని ఈరోజు జనవరి 26న కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. అలాంటి పుణ్యమైన రోజు ఈరోజు, అంత మంచి రోజు ఈరోజు. దేశాన్ని ముందుకు నడిపించే విధంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసిన రోజు కాబట్టి ఈ మంచి రోజు ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వెలగా వెంకటకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయన హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నారు. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.